నమస్తే. నేను నా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఆరోగ్యకరంగా వాళ్ళకి ఇమీడియట్‌గా కాస్త శక్తి వచ్చేట్టుగా చేసే వంటల్లో ఇది ఒకటి. ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తూ ఉంటాను. పళ్ళు కొన్ని గింజలతో హెల్తీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. దీనికోసం ఒక యాపిల్, ఒక అరటిపండు, పెద్ద అరటిపండు తీసుకున్నాను, చుక్క అరటిపండు. ఒక యాపిల్‌కి ఒక అరటిపండు తీసుకోవాలని లేదు. ఏ పండన్నా కాస్త ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. నేను చూపించబోయే ప్రొసీజర్‌తో మీరు ఎన్నన్నా అరటిపళ్ళు తీసుకుని, ఎన్నన్నా యాపిల్స్ తీసుకుని చక్కగా చేసేసుకోవచ్చు. యాపిల్ తొక్క తీసుకుని ఇలాగా తురిమేసుకోవాలి. చిన్న చిన్న తురుముగా చేసుకోండి కుదిరినంత. తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ వెసల్లో వేసేస్తున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో వేసి కలుపుకుంటాను. తర్వాత అరటిపండు తొక్క తీసుకుని వేసేసుకుంటున్నాను. కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసేసుకొని ఫోర్క్ సాయంతో బాగా మ్యాష్ చేసేస్తున్నాను. మీరు చేత్తోనే చేసుకోండి, మీకు ఎలా కుదిరితే అలాగా. కాకపోతే ఫైన్గా వచ్చేట్టు చూసుకోండి, మెత్తగా అయిపోవాలి, రెండు కలిసిపోయినట్టు అయిపోవాలి. తర్వాత దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాను. ఇవన్నీ 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకున్నాను. అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, చియా సీడ్స్ ఇవన్నీ అర టీ స్పూన్ తీసుకున్నాను. కొద్దిగా ఎక్కువ, కొద్దిగా తక్కువ ఉన్నా పర్లేదు. కావాలంటే పుచ్చగింజలు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను కాబట్టి ఎయిర్ ఫ్రైయర్కి రెసిస్టెంట్గా ఒక ప్లేట్ లాంటిది తీసుకుని దాని మీద బటర్ షీట్ వేసుకుని ఈ మిశ్రమాన్ని దాని మీద వేసేసుకోవాలి. వేసుకుని కుదిరినంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ సిలికాన్ స్పాచులా వాడుతున్నాను. ఇదైతే చాలా తేలిగ్గా ఉంటుంది. మీకు అందుబాటులో ఉంటే కనుక చక్కగా దాంతో స్ప్రెడ్ చేసేసుకోండి. కుదిరినంత పల్చగా చేసుకుంటే ఒక రేకులాగా వస్తుంది. మనకి తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోండి. పెట్టుకొని 25 నిమిషాలు 150 డిగ్రీ సెంటీగ్రేడ్లో పెట్టుకోండి. మధ్యలో ఒక్కసారి ఎప్పుడైనా తీసి చూసుకోండి. ఎడ్జెస్ ఇలాగ క్రిస్పీగా రావాలి. మధ్యలో అది మెత్తగానే ఉంటుంది. అంటే బాగా తడిగా ఉండదు. తడి అంతా పోతుంది, కాకపోతే స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగ మెల్లిగా లేపేసుకోండి. ఒక షీట్ లాగా వస్తుంది. ఇలాగ మీరు దీన్ని మడత పెట్టుకుని అసలు ఇలాగే ఒక చపాతీ రోల్ లాగా చేసుకొని తినేయచ్చు. లేదంటే ఇలాగ ముక్కలు చేసుకుని ఇలాగే తినేసేయచ్చు. లేదంటే తేనెలో అద్దుకొని కూడా తినచ్చు. నేను ఇలాగ కట్ చేస్తున్నాను, కానీ మధ్యలో గింజలు ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడు కూడా పొడుగ్గా కానీ అడ్డంగా కానీ కరెక్ట్ షేప్ రావు. మీరు ఏమీ గింజలు లేకుండా చేసుకుంటే కనుక, ఓన్లీ ఫ్రూట్స్తో చేసుకుంటే కనుక మీకు పట్టీల్లాగా వస్తాయి కట్ చేసుకుంటే. ఈరోజు మా ఫ్యామిలీలో ఒకటైన మా పెట్, మా పక్షి ఇది గ్రీన్ చీకొన్యూర్. ఈయనది ఫస్ట్ బర్త్డే. పేరు ఆలా. చక్కగా తినేస్తున్నాడు చూడండి. ఇలాగే ఇచ్చేస్తే చాలా చాలా ఫేవరెట్ ఇది వాడికి. ఇది పక్షులు కూడా నిస్సందేహంగా తినిపించవచ్చండి. దీంట్లో మనం ఆర్టిఫిషియల్గా స్వీట్నర్స్ ఏమీ వేయలేదు. అంతేకాకుండా నూనె, నెయ్యి, ఇంకా పాలు ప్రోడక్ట్స్ ఏమీ లేవు కాబట్టి ఇవి పక్షులు కూడా సూట్ అవుతాయి. నేను అన్నీ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టాను. ముందే చెప్పినట్టుగా కరెక్ట్గా రావు. అటు ఇటు వెళ్తూ వస్తూ పిల్లలు ఊరికిన సరదాగా అలాగా ఒక్కొక్కటి నోట్లో వేసుకున్నా కూడా వాళ్ళకి ఎంతో ఆరోగ్యకరమైంది. అందుకని ఇలాగా చేసి పెట్టేశాను. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ.